నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సో ముఖ్యంగా మాజీ సైనికుల గురించి మాట్లాడుకున్న వాళ్ళ బాధితులు వర్ణాతిన పరిస్థితి. ఎందుకంటే బార్డర్లో వాళ్ళు కాపలా కాస్తారు, కానీ ఇంట్లో మాత్రం కాపలా గాయలేరు. సో ఇటు రాజకీయ నాయకులకు ఇది లాభంగా మారిన పరిస్థితి. రీసెంట్గా దుబ్బాగా చూసాం, ఏపీ ఇన్సిడెంట్ కూడా చూసిన పరిస్థితి. సైనికులు బార్డర్లో కాపలా కాస్తే వాళ్ళ భూములను రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్న పరిస్థితి. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ సైనికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మీరేమో బార్డర్లో కాపలా కాస్తారు, కానీ ఇంట్లో కాపలా కాయని పరిస్థితి, కానీ మీ యొక్క భూములు కబ్జాకు గురవుతున్న పరిస్థితి. సో ప్రభుత్వానికి ఏం చెప్తారు అసలు? సార్, ప్రభుత్వాన్ని నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఏదైతే నీళ్లు నిధులు నియామకాలన్నీ ఒక ట్యాగ్లైన్తో ఉద్యమం చేసి రాష్ట్రం ఏర్పరచుకున్నారో, ఈ రాష్ట్రం ఏర్పడ్డ రాష్ట్రంలో 11 సంవత్సరాలుగా మాజీ సైనికులు అనేది సంక్షేమానికి దూరం అవుతున్నారు సార్. సంక్షేమం ఏంటంటే, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాజీ సైనికుల్లో కొన్ని సంక్షేమ పథకాలు ఉండేవి, అవి తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కావడం లేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 5 ఎకర్ అసైన్మెంట్ ల్యాండ్ మనం చూస్తే 5 ఎకర్ అసైన్మెంట్ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి 5/2.5 డ్రై ఆర్ వెట్టు ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి ఆప్షన్ ఉంది, జీవో ఉన్నది. కానీ తెలంగాణలో అది ఇంప్లిమెంట్ కావడం లేదు, దురదృష్టవశాత్తు. ఓకేనా, 11 ఏళ్ళుగా అలాంటి ఏ ఒక్క మాజీ సైనికులు గుంట భూమి ఇచ్చింది లేదు, ఎకరం భూమి ఇచ్చింది లేదు. రెండోది, ఎకరాలు కాకుండా వీళ్ళు గజాలను ఇస్తున్నారంటే గజాలు కూడా ఇవ్వడం లేదు. ఉల్టా 175 యార్డ్స్ ఇవ్వమని చెప్పి ఒక జీవో ఉన్నారు సార్. మాజీ సైనికులకు మన హౌసింగ్ అసోసియేషన్ కోసం ఒక 170 గజాల ప్లాట్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రొవిజన్ ఉంది. దాన్ని కూడా ఈ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయడం లేదు. సరే, మీరు ఇచ్చేవి ప్రభుత్వం తరఫున ఇచ్చేవి మీరు ఇవ్వడం లేదు. ఇవ్వకుండా మా పట్టా భూములను కబ్జా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇవాళ లేటెస్ట్ మనం చూసిన ఆపరేషన్ నార్త్ ఈస్ట్ నుంచి ఒక బీఎస్ఎఫ్ జవాన్ ఫోన్ చేసిండు మన దుబ్బాకలో. ఆయన బార్డర్లో, ఆయన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో చైనా బార్డర్లో ఆయన విధులు నిర్వహిస్తుంటే, ఇక్కడ ఆయన సొంత పట్టభూమిని ఇది ఇంకో వీఆర్ఓ వాళ్ళు కబ్జా చేయడం ప్లాన్ చేస్తున్నారంటే, మరి ఈ సమాజం, ప్రజలు, సైనికుల కుటుంబాల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి సార్. అంటే ఏపీలో కూడా చూస్తుంటే ఒక సైనికుడు తన భూమికి కబ్జా చేస్తారని చెప్పేసి మంత్రి లోకేష్ గారికి ట్వీట్ చేస్తే వెంటనే ఆయన స్పందించిన పరిస్థితి. రైట్, ఏపీలో కూడా ఇలానే ఉంది పరిస్థితి. ఏపీలో కూడా అందుకే అంటున్నా సార్, సమాజంలో ఇక్కడ సైనికుల పట్ల, సైనికుల కుటుంబాల పట్ల ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలని చెప్పి ఒకటి చాలా సిచ్యువేషన్ అనేది ఇది లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేసి అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఇవాళ బార్డర్లో సైనికులు ఆయన దేశ సరిహద్దులను కాపాడుతుంటే, ఇక్కడ ఆయన సొంత పట్టభూమిని ఎవడో కబ్జా పెడుతుంటే ధరణి పోర్టల్లో తీసుకెళ్ళి ఏదో LRUPలో పేరు మార్చుకొని పట్టా మార్చుకునే అవకాశాన్ని చూసుకొని ఇది చేస్తున్నాం అంటే దేశద్రోహం. ఇది ఒక రకంగా దేశద్రోహం కింద పరిగణించాలి. మనం దేశాన్ని సేవ చేస్తున్న మాజీ సైనికుల గురించి ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించే వాళ్ళని వీళ్ళు దేశద్రోహం కింద పరిగణించి వీళ్ళను కేసులు బుక్ చేయాలి సార్. నా రిక్వెస్ట్ ఒకటే. అంటే మీరు దేశానికి సెక్యూరిటీ ఇస్తున్నారు, దేశానికి కాపలా కాస్తున్నారు, కానీ మీ ఇంటికి, మీ భూమికి కాపలా లేని పరిస్థితి. అంతే సార్. ఇప్పుడు మేము 18-21 ఏళ్ళలో మేము భర్తీ అవుతాం. భర్తీ అయిన తర్వాత ప్రతి సంవత్సరంలో మాకు ఉండే ఒక 2-3 నెలలు లీవ్ ఉంటాయి, అది కూడా దొరకవు. సో అధిక భాగం 9 సంవత్సరంలో 12 నెలల్లో 9-10 నెలలు మేము బార్డర్లో మా విధులు నిర్వహిస్తాం. ఒక 1-2 నెలలు మాత్రమే ఆ కుటుంబాల కోసం మేము రావడం జరుగుతుంది. సో నేనేది ఏంటంటే, వచ్చినప్పుడు మేము చూసుకుంటాం, మా 1-2 నెలలు మా కుటుంబం కానీ మా భూములు కానీ మేము కాపాడుకుంటాం. కానీ మిగతా 9 నెలల బాధ్యత ఎవరిది? ఈ ప్రజలది, ప్రభుత్వానికి, సమాజానిది. ఆ కుటుంబానికి వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళ భూములకు భద్రంగా ఉండాలి. మీకోసం మేము ఉన్నామని చెప్పి ఒక మెసేజ్, ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలి. ఒక దేశభక్తి అనేది అది ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు అక్కడక్కడ ఈ చిన్న చిన్న ఘటనల వల్ల చాలా పెద్ద ఎత్తున ఇది జరుగుతుంది. దీన్ని మనం ఖండించాలి సార్. ఖచ్చితంగా దీన్ని దేశద్రోహంగానే పరిగణించాలి మనం. కానీ మీరు ఎప్పుడో ఒకసారి వస్తారు, ఊరికి వస్తారు, గ్రామానికి వస్తారు. సో గ్రామాల్లో కూడా పలానా వ్యక్తి భూమిరా భయ, పలానా సైనికుని భూమిరా అని చెప్పడానికి లేని దుస్థితి మీ పరిస్థితి. అందుకే చెప్తున్నా కదా సార్. నేనేమంటే, ఇప్పుడు సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. 6 నెలలకోసారి, 3 నెలలకోసారి 1 మంత్ లీవ్ వచ్చినా కూడా మా నెల రోజులు లీవ్ కూడా సైనికులది ఆఫీసులో చుట్టూ తిరగడానికే సరిపోతుంది. ఎక్కడ కూడా ఇలా సైనికుడు వచ్చిండని చెప్పి ఆన్ ద స్పాట్లో ఇమీడియట్ కొంచెం ఒక 24 అవర్స్లో సమస్య సాల్వ్ చేసి అతనికి ప్రశాంతత చేయాలని సరిపోదు. ఒక ఆయనకి ఎకరం సమస్య ఉన్నదంటే ఆయన 1 మంత్ లీవ్ వచ్చి, నెల రోజులు లీవ్ వచ్చి ఆ ఎకరం చుట్టూ MRO ఆఫీస్ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. సో ఈ విధంగా ఉంటే ఎలా? మరి ప్రభుత్వాలు ఆలోచించాలి కదా. 9 నెలలు వాళ్ళు బార్డర్లో ఉంటారు. ఆ 9 నెలలు ప్రభుత్వ వాళ్ళ సైనికుల భూములు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ రక్షణ ప్రజలది, ప్రభుత్వాలది. సో ప్రభుత్వం అధికంగా చర్యలు తీసుకోవాలి. ఈ మాజీ సైనికుల సమస్యలు అన్నిటి కోసం అడ్రస్ చేయడానికి ఒక కమిటీ అనేది స్టేట్ లెవెల్ ఏర్పాటు చేయాలి. ఏపీలో ఉంది, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కదా ఏపీలో, మరి ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తలేరు అంటే ఏం చెప్తారు? ఇక అది మనం చూస్తున్నాం సార్. ఇప్పుడు మనం మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే అడ్రస్ లేదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని అనేది అడ్రస్ లేకుండా ఉండే, వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉండే. అలాంటి రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం సైనికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100-200 కోట్లు కేటాయించింది, వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెడుతుంది. కానీ ఇవాళ మనం గొప్పలు చెప్పుకుంటున్నాం, నీళ్లు నిధులు నియామకాలను తెలంగాణ ఏర్పడేది, బంగారు తెలంగాణ, GSDPలో నంబర్ 1, అభివృద్ధిలో నంబర్ 1, ఇలా చాలా చెప్పుకుంటున్నాం మనం. సరే, ఇలాంటి రాష్ట్రంలో కులం పేరు మీద, మతం పేరు మీద ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వందల కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇలా బ్రాహ్మణుల కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం, కాళేశ్వరం అని, ఇదని అదని. మరి ఒక మాజీ సైనికుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సమస్య ఏమో ఎందుకు రావట్లేదు సార్ మనసు ప్రభుత్వాలకు?
ఇది మాత్రం నేను చాలా బాధ కలిగిస్తుంది ఈ విషయం మీద. సో ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ఈ రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే సార్, రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమం అనేది హోంశాఖ పరిధిలోకి వస్తుంది. సో 18 నెలలుగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే. సో ఆయన ఇంతకుముందు పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే తర్వాత ముఖ్యమంత్రి ఇలా పలు విధుల పట్ల బిజీగా ఉండొచ్చు, లోక్సభ ఎలక్షన్స్ అవి అని చెప్పి ఇప్పుడైనా కొంచెం ఫ్రీ అయ్యారు. ఇప్పుడు ఓన్లీ ఒక ముఖ్యమంత్రి హోంమంత్రి. సో మేమేమంటున్నామంటే మా సమస్యలను ఇప్పటికైనా అడ్రస్ చేయండి. మాజీ సైనికుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికుల సంక్షేమ సంఘాలతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి మా సమస్యలు విని పరిష్కరించే కొంచెం ప్లాన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.